ఒక గ్రామం పేరు మార్చేసిండు, కొరుట్లని మెట్టిపల్లి అంటుండు, అదేదో సొప్పదండు అంటాడు, ఇంకేదో అంటాడు, అదేదో అంటాడు. ఈ 72 ఏళ్ళు వచ్చినాయి. వీ హ్యావ్ టు గివ్ హిమ్ న్యాచురల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేయాలి ఆయనకి. ఓకే, మరి బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసేది ఎవరు? ఆయనకు అవకాశం అట్లా మీరు అంటున్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కవితను వెళ్ళగొట్టారు కదా, మిగిలింది కేటీఆర్ ఒకటి ఉన్నాడు. హరీష్ రావు ఇక ఆయన ఎంత లేదు. హరీష్కి ఆల్రెడీ చెప్పిండు, ఇట్లనే పంచాయతీ అయితే 5-6 ఏళ్ళ కింద 7-8 ఏళ్ళ కింద నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్లనే నడుస్తూ ఉంటే పంచాయతీ, నేను ఫస్ట్ నుంచి ఉన్నా కదా. హరీష్ అయితే ఉన్నాడు ఫస్ట్ నుంచి. 2004లో ఎలక్షన్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ కాడికి వెళ్ళి హరీషే ఉన్నాడు. వీళ్ళు ఎవరు లేరు, పోరాగాళ్ళు అమెరికాలో ఉన్నారు అని విని కేసీఆర్, అరే హరీష్ సంపాదించుకున్నావు కదా, మంత్రి ఉండవు ఇన్ని ఏళ్ళ నుంచి, ఏం చేస్తారు ఆస్తులన్నీ అంటే, సంపాదించుకుంది అంత ఏం చేస్తావు అంటే పిల్లలకి ఇస్తా అన్నట్టు. నేను కూడా అదే చేస్తున్నా పోమని చెప్పినట్టు. అంటే మీకున్న సోర్స్ ఎందుకు ఇట్లా అన్నాడు అనేది? ఎందుకంటే పార్టీ లీడ్ మీరు చెప్తారా సోర్సులు? మేము కూడా చెప్పము. బీజేపీ కదండి కేటీఆర్. ఆనెస్ట్లీ స్పీకింగ్ కేటీఆర్ ఈస్ బెటర్ ఇన్ రన్నింగ్ ద పార్టీ. కేటీఆర్ ఇస్ బెటర్ రన్నింగ్ 100%. నాట్ హరీష్ రావు. అంటే కేటీఆర్ ఒక చిన్న పిల్ల బచ్చా అని చెప్పి అన్న మీరే ఒకప్పుడు. ఇప్పుడు కేటీఆర్ రన్నింగ్ ఈ పిల్ల బచ్చా ఆయననేమో ఆ మెదకు అదేందా సిద్దిపేట చుట్టుపక్కల పనికొస్తాడు ఆయన. తెలంగాణలో వాళ్ళ పార్టీ ఏదో నడవాలంటే గిన్నెనే నడవగలుగుతాడు. మరి హరీష్ తోటి అయ్యేది కాదు అది. తెలంగాణ వ్యాప్తంగా నడవాలంటే కేసీఆర్ కొడుకే నడవగలుగుతాడు. ఓకే, కీపింగ్ అసైడ్ బీజేపీ ఇంటర్నల్గా గతంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేల మీరు ఒకసారి ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళినా కూడా అందరం ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాం, సార్ట్అవుట్ చేసుకోలేకపోతున్నాం అని ఒక ఆవేదన వ్యక్తం చేసిండు కామారెడ్డి ఎమ్మెల్యే. ఇప్పుడు సార్ట్అవుట్ అయిందా? ఎందుకు మొన్ననే అందరం కూర్చున్నాము. ఓకే, ఇష్యూస్ పైన ఫోకస్ మస్తు కూర్చున్నాం మేము. ఓకే, ఆయన ఎందుకు కూర్చోలేకపోతుండు? ఆయన అన్నమాట అది. మరి ఎందుకన్నాడు మరి? ఓకే, సో ఈ రీసెంట్ మీటింగ్ మిస్ అయ్యండి, ఆయనకు జ్వరం వచ్చి మిస్ అయ్యాడు. రీసెంట్ డేస్లో బీజేపీ టేకప్ చేసిన తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైనా ఉందనంటే? ప్రతి ఇష్యూ టేకప్ చేస్తామండి. అరవింద్ గారు కాదు, బీజేపీ టేకప్ చేసింది. నేను బీజేపీ కదా. అంటే అఫ్ కోర్స్ మీ నియోజకవర్గ పట్ల మీరు ఉంటారు, బట్ నేను మాట్లాడిన మొత్తం జనరల్గా మాట్లాడినాం కదా. నిరుద్యోగ సమస్య మీద కానీ స్కాలర్షిప్ల విషయంలో కానీ ప్రతిసారి టేకప్ చేస్తామండి. మా టేకప్ చేసే విధానాలు వేరుంటాయి. ప్రెస్ మీట్లు పెట్టి చిట్ చాట్లు చెప్తే టేకప్ చేసినట్ట. వీళ్ళు చిట్ చాట్లు పెడతా ఉంటారు ప్రతిరోజు. మీ జర్నలిస్టులు, మీ ఛానల్ జర్నలిస్టులు కూడా పెడతారు, ఇంత పెద్దగా పెడతారు. హరీష్ రావు చిట్ చాటు, కేటీఆర్. ఎందుకంటే దేనికి అనుకొస్తాయి చిట్ చాట్లు? దేనికి? మీకు కంటెంట్ కావాలి, ఛానల్ ఎక్కువైపోయినాయి, మీకు కంటెంట్ కావాలంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే మీకు. మా కంటెంట్ కోసం రోడ్ ఎక్కిండా, కేటీఆర్ రోడ్ ఎక్కిండా, హరీష్ రోడ్ ఎక్కిండా, కేసీఆర్ ఎట్లా నడిపిండు ఉద్యమం? గవర్నమెంట్లో వణికినాయి. ఏది మరి? మీ పార్టీ కూడా సేమ్ చేయొచ్చు కదా, ఆ రకంగానే గవర్నమెంట్ వణికించవచ్చు. మా ఐడియాలజీకి ఆల్రెడీ వణుకుతాయి పార్టీలు, ఆల్రెడీ వణుకుతాయి. ప్రజలు మా పక్షాన ఉన్నారు. తెలంగాణలో కావాల్సింది మా ఐడియాలజీ, మా ప్రజలకు మా మీద ఉన్న ఏదైతే ప్రేమ, గవర్నమెంట్లకు బీజేపీ రావాలనేది దాన్ని ఓటుగా మలిచే ప్రక్రియ చేసుకోవాలి అంతే. బీజేపీ ఒక మంచి క్యాండిడేట్లను ఎత్తుక్కొని పెట్టాలి, క్యాండిడేట్లను తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. 80% ఎలక్షన్ అయిపోతుంది. క్యాడర్ వస్తుంది, ఓటర్ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ బీజేపీ బాగుంది, చేయాల్సింది ఇంతే. తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అస్తిత్వాన్ని డోంట్ నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకు? ఫస్ట్లీ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా అప్పుడు ఉండే ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఎందుకు అయినాడు? ఇందని బలిచ్చిరు. మరి కరెక్టే కదా. వీళ్ళు చేసిన ప్రక్రియ 2009లో ఎవడు చిదంబరంని స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు, ఎవడు వాపస్ తీసుకోమన్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్లో ఈ టాపిక్ వస్తే మాట్లాడినా. కేసీఆర్ ఏమి కూడా ఊకే బతికిలాడుకొని తొందరగా స్టేట్మెంట్ ఇవ్వండి అని. ప్రణబ్ ముఖర్జీ గారు అంటనే ఉన్నారు, స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు, తెలంగాణ అసెంబ్లీని పిలువమనండి, స్పెషల్ సెషను పిలిచి రెజల్యూషన్ తీసుకోమనండి. ఏ పార్టీ, ఏ ఎమ్మెల్యే, ఎవడు ఏం స్టాండ్ తీసుకున్నదో తెల్లతం అయిపోతుంది. తెలంగాణ అసెంబ్లీలో నెగిటివ్ వచ్చినా కూడా పార్లమెంట్ పాస్ చేసేయచ్చు. ఇది అక్కడికి ఏం బైండింగ్ లేదు, పార్లమెంట్ అసెంబ్లీ మీద బైండింగ్ ఉండదు అని ఆయన ప్రక్రియ చెప్తే, ఈ కేసీఆర్ అమ్మ అప్పటివరకు నేను చచ్చిపోతా, సీనాన్ నజర్ ఏదో చెప్పియవే అని ఆయన అహ్మద్ పటేల్కి మాట్లాడుకొని, డి శ్రీనివాస్ మాట్లాడుకొని, ఇంకొకరికో మాట్లాడుకొని, అప్పుడు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, ఎవరో ఉండే వీరప్ప మైలు ఉండేను, ఓటోడు మాట్లాడేసుకొని
ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినట్టు ఆ ప్రక్రియ చేసి ఉంటే పక్కా పకడ్బందీగా అయిపోతుండే తెలంగాణ. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అనడం, తేజస్వి సూర్య ఇండియా పాకిస్తాన్ తోని తెలంగాణ అవునండి, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు చాలా మంది బలైనరు. అంటే పాకిస్తాన్ ఏంటి తెలంగాణ ఒక డివిజన్ గురించి మాట్లాడండి ఆయన. ఇండియా పాకిస్తాన్ డివైడ్ కాలే, ఒక కొత్త దేశం తయారైంది కదా. అప్పుడు చాలా మంది చనిపోయారు కదా, చేసే ప్రక్రియ కరెక్ట్ కాదు అన్నాడు ఆయన. మరి రేవంత్ కూడా అదే అన్నాడు కదా. అలా సోనియా గాంధీనే తిట్టిండు కదా, బలిదేవత అన్నాడు. అది పర్సనల్ అటాక్ కదా. మరి సోనియా గాంధీ ఏంది, కాంగ్రెస్ ఏంది, రెండు ఒకటే కదా. ఆఫ్ కోర్స్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టుకున్నారు కానీ తెలంగాణ నువ్వు బీజేపీని నువ్వు టార్గెట్ చేయాలంటే టార్గెట్ కాదు, ఏం కాదు. ఇండియా పాకిస్తాన్ విభజనని ఏపీ తెలంగాణతో పోల్చడం మీరు కరెక్ట్ యాక్సెప్ట్ ప్రక్రియ, ఆనాడు ప్రక్రియ బలైపోయినరు వేల మంది, ఈనాడు ప్రక్రియలో వందల మంది బలైపోయారు అనవసరంగా. 2004లో కాంగ్రెస్ కట్టుబడి ఉండే, ఎందుకు ఇయలే? 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన గమ్ములు ఇచ్చేస్తే అయిపోతున్నాయి కదా, ఎందుకు ఇవ్వలేదు? అది ఇచ్చి రిటర్న్ తీసుకున్నందుకు ఇంకా బగ్గుమన్నది కదా, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు కదా. మరి ఇంకా ఎక్కువ తప్పేముందండి? డివిజన్, అదో డివిజన్ ఇదో డివిజన్, రెండు డివిజన్లు కంపేర్ చేసారు. బీజేపీ 3 రాష్ట్రాలు ఇచ్చింది, ఏడలో అయిందా? ఉద్యమాలు జరగకుండా వచ్చినాయి, జార్ఖండ్ లో ఉద్యమాలు జరగలేదు, వేరే విషయం. పార్టీషన్లు అయినాయి, లొల్లైందా? ఎందుకు ఉద్యమాలు జరిగినాయి అక్కడ కూడా. జమాల సమయంలో వేరు, పార్టీషన్ స్మూత్ గా అయిపోయినాయి కదా. ఇక్కడ ఇచ్చి తీసుకొని మళ్ళా కమిషన్లు వేసి అవి శ్రీకృష్ణ కమిటీ అని దానికి జాప్యం చేసి ఇక రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనగా పార్లమెంట్లో లొల్లి పెట్టేసి అప్పటిదప్పుడు తీసారు. ఇట్లా చేస్తారా? 2009లోనే చేసేది ఉండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఒక బలమైన నాయకుడు పోయిండు, నడపడం కష్టం చెప్తే తెలివైన వాళ్ళు ఉంటే అప్పుడే చేసేస్తుండే. ఎక్కడికి పోతారండి? ఆంధ్రలో రిజైన్ చేసిపోతారా? ఏ ఎంపీ రిజైన్ చేసిపోతారండి? ఎందుకు భయపడతారు? కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు చక్కగా లేకుండా అమ్ముడైన జనరల్ సెక్రటరీలు ఉండే కాబట్టి ఇటు తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ కాళేశ్వరం మీద వచ్చిన జడ్జిమెంటు, ఈ రేవంత్ చేస్తున్న ఏదైతే ఉండేనో ఘోష్ కమిటీ, ఈ ప్రాసెస్ మొత్తం జనరల్ సెక్రటరీ చూసుకోడా? కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చూసుకోడా? నేషనల్ పార్టీలకి జనరల్ సెక్రటరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ విధానం కానివ్వండి, గతంలో కూడా ప్రధాని మోదీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ అనేది తెలంగాణ పబ్లిక్ సంబంధించిన అంశం కదా. దీని మీద ఎంపీగా మీరు రెస్పాన్స్ డివిజన్ దీని మీద అనవసరంగా చాలా మంది బలైపోయినరు అని ఆయన ఉద్దేశము. ఏంది తప్పేందండి? ఇక్కడ ప్రధాని అన్నది తల్లిని చంపి బిడ్డను పుట్టించారు అనేది. అంటే ఇక్కడ తల్లి ఎవరు, బిడ్డ ఎవరు? అంటే ఏపీని అన్యాయం చేసిరనే ఉద్దేశం అయింది. ఏపీకి అన్యాయం చేసిన ఏపీలో కూడా మొత్తుకున్నారు, వాళ్ళు మొత్తుకుంటారు. మీ తెలంగాణ ఎంపీగా మీ రియాక్షన్ ఏంటి? చేసే ప్రక్రియ కరెక్ట్ కాదని, ఆపరేషన్ చక్కగా చేయలేదని. అంటే ఏపీకి అన్యాయం జరిగింది. ప్రజలందరూ చాలా మంది చనిపోయారు కదా, తల్లితోడు పోల్చిండు. ఆపరేషన్ చక్కగా ఏడ్స్తావండరా? బీజేపీ 3 చేసింది రాష్ట్రాలు, ఎవరైనా దాని చచ్చిపోయినరా? ఎవరైనా పార్లమెంట్ లైట్లు వీగిరా, అక్కడ చనిపోయారు, లైట్లు వీగిరా? ఇక నువ్వే చెప్పాలి నాకు. అంటే ఎక్కడైనా గడబడైందా? జార్ఖండ్ పార్లమెంట్లో లొల్లైందా? 5 ఏళ్ళు అనవసరంగా ఇచ్చి తీసుకునిరా, ఇద్దామనుకుంటే ఇచ్చేసారు, అయిపోయింది. ఇదేందండి లొల్లి? ఊకే మీరే సమర్థిస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని. ఏంది ప్రక్రియ? తెలంగాణ అని 100% మోదీ గారి పక్కన పెట్టండి,